డీటెయిల్స్ చూస్తే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా 8వ కొత్త పన్ను విధానం కింద 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. పన్ను వ్యవస్థను సరళతం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు చెప్పారు. వివిధ మినహాయింపుల అవసరాన్ని తొలగిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే పట్టణ పేదల కోసం 30,000 రూపాయలతో పరిమితితో యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే బీమా రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ చట్టంలో మార్పులు, 7 రకాల సుంకాలను తొలగిస్తామని చెప్పారు.
నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇది వరుసగా 8వ కొత్త పన్ను విధానం కింద 12 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, నిర్మలా సీతారామన్ తీసుకున్న ఈ నిర్ణయం బాగా హర్షించదగింది అనుకోవచ్చా? కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో అది వాస్తవానికి జనరంజక బడ్జెట్గా చెప్పొచ్చు. అంటే ప్రజల మీద భారం పడకుండా ఉన్న నిధులను, వచ్చే నిధులను ఏ రకంగా సమపాలలో పంచాలి, సమపాలలో అందరికీ ఆమోదయోగ్యంగా తీర్చిదిద్దాలి అని దీని మీద కొంత దృష్టి పెట్టి 1-2 సార్లు కసరత్తు చేసి ఈ బడ్జెట్ను రూపొందించారు అని చెప్పొచ్చు. ప్రధానంగా చెప్పాలంటే ఉద్యోగులు చాలా కాలంగా కోరుతూ ఉన్నారు. దేశవ్యాప్తంగా, తెలంగాణ ఉద్యోగులతో పాటు దేశవ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. వచ్చిన వేతనంలో దాదాపుగా 45% వేరు పన్నుల రూపాల్లో చెల్లించాల్సి వస్తుంది అని చెప్పేసి కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. నిర్మలమ్మ గారి మీద కూడా కొంత అనేక రకాలుగా సోషల్ మీడియాలో వస్తూ ఉన్నట్టు ఏ రకంగా వారు జనాలను పీల్చి పిప్పి చేసి దేశ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు అనే విషయంలో వచ్చింది. దాని విషయంలో కొంత మరి వారు దృష్టి పెట్టారా, లేకపోతే ప్రధానమంత్రి దృష్టి పెట్టారా, లేకపోతే ప్రభుత్వమే ఈ రకంగా నిర్ణయానికి వచ్చిందా అనేది పక్కకు పెడితే మొత్తంగా ఆదాయ పన్ను చెల్లింపు విషయంలో ఆదాయ పన్ను చెల్లింపు పరిమితిని పెంచడం ద్వారా కొంత ఆ ఉద్యోగ వర్గాలకు, చిన్న సన్నకారు మధ్య తరగతి వ్యాపార వాణిజ్య వర్గాలకు కూడా కొంత ఉపయోగపడే విధంగా ఈ నిర్ణయం కొంత ఉంది. అదేవిధంగా ప్రధానంగా చూడాలంటే దేశంలో పెరుగుతున్న కాలుష్య నివారణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఈ అంశాల మీద కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేకంగా కొంచెం దృష్టి పెట్టినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఎలక్ట్రిక్ వెహికల్స్ను ప్రోత్సహించాలి అని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు కొంత బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు. రాయితీ రూపంగా వాళ్ళకు కొంత ఇస్తూ ఉన్నారు. అంటే లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 2024 మార్చ్ వరకు ఏదైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కొంటే అంటే 1,50,000 ఆ పైన వెహికల్ కొంటే 25,000 సబ్సిడీ ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం కొంచెం తగ్గిస్తూ వచ్చింది. ఈ బడ్జెట్లో తిరిగి మళ్ళీ ఈవీల మీద, ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద భారీ ఎత్తున కొంత రాయితీలు కల్పించడంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉపయోగించే లిథియం బ్యాటరీస్ వాటి మీద విధించే సుంకాన్ని కూడా రద్దు చేస్తున్న ప్రకటించింది. దీని ద్వారా ఏంటంటే కాలుష్య నివారణకు కొంత కాలుష్యకారక వాహనాలను తగ్గించి పర్యావరణ హిత వెహికల్స్ను ప్రోత్సహించాలి అన్న కోణంలో కేంద్ర ప్రభుత్వం కొంత నిర్ణయించిన స్పష్టమవుతూ ఉన్నది. దీని విషయంలో కూడా కొంత అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది. అయితే తెలంగాణకు సంబంధించిన అంశం పరిశీలిస్తే తెలంగాణ విషయంలో స్పష్టంగా దీనికంటూ కొంత నిధులు కేటాయించకపోవడం అనేది కొంత రాష్ట్ర ప్రజలను నిరుత్సాహపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర బడ్జెట్ మీద కొంత పెదవి విరుస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మిగతా వాళ్ళు, ఆర్థికవేత్తలు, ఆర్థిక నిపుణులు వీరందరూ కూడా తెలంగాణ మీద కేంద్రం కొంత వివక్ష చూపిందా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తంగా అంటే బడ్జెట్ సమగ్ర స్వరూపము కొంత చూచాగా వచ్చినప్పటికీ పూర్తి స్థాయిలో ఏముంది ఏందనేది మొత్తం బుక్స్ వచ్చి బడ్జెట్ అంతా కొంత తరోగా ఫాలో చేస్తే తప్ప తెలంగాణకి ఏమొచ్చింది తెలియదు. ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో కొంత అంటే కేంద్ర ప్రభుత్వం ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో ఇంకా నిధులు ఇవ్వలేదు, ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటించి ఊరుకున్నది ఏదో మేము ఇచ్చినామని చెప్తా ఉన్నారు అని చెప్పేసి కొంత విమర్శలు వస్తూ ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పే విషయం కానీ బీజేపీ నాయకులు చెప్పేటువంటి విషయం ఏంటంటే ట్రైబల్ యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో భూసేకరణ చేసి అప్పగించలేదు. అయినప్పటికీ ట్రైబల్ యూనివర్సిటీకి కావాల్సిన నిధులను కేంద్రం ఎప్పుడంటే అప్పుడు కేటాయించే సిద్ధంగా ఉంది. ట్రైబల్ యూనివర్సిటీకి కేటాయించే భూములు అవి అటవీ భూములు అని చెప్పేసి కొంత వస్తూ ఉన్నాయి. కాబట్టి దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి, అదేవిధంగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఏదైతే త్రిబుల్ కానీ మెట్రో సంబంధించిన దీని విషయంలో కూడా కేంద్రం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. హైదరాబాదు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా మెట్రో విస్తరణ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గత కొంతకాలంగా పథకాలు వేస్తూ ఉంది. కారిడార్ 2, 3, 4, 5 ఇట్లా ఈ కారిడార్లను కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించి కొన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. దానికి సంబంధించిన డిపిఆర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఆదేశించారు. డిపిఆర్లు ఈ నెలాఖరులో వచ్చే అవకాశం ఉంది. అంటే డిపిఆర్లు రాగానే వెంటనే కేంద్ర ప్రభుత్వం సమర్పించాలి. కేంద్రం యొక్క
సహాయం తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన అంటే మెట్రోలు అంటే ఒక హైదరాబాద్తోనే కాదు, ఇటు పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా విశాఖకు కానీ విజయవాడకు కానీ మెట్రో ఇవ్వాలి. అదేవిధంగా హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న మెట్రోను విస్తరించేందుకు దీనికి కూడా కొంత కావాల్సినట్టు సహాయం చేయాలి కేంద్రం అని చెప్పేసి ఏదైతే డిమాండ్లు వస్తాయో దానికి అనుగుణంగా కూడా బడ్జెట్లో కొంత కేటాయింపులు చేసినట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. మరో విషయం ఏంటంటే రైతులకు సంబంధించి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతే రాజ్యం అని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నప్పటికీ కాలేదు. కాబట్టి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. కిసాన్ క్రెడిట్ కార్డుల విషయంలో ప్రస్తుతం కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించి 3 లక్షల వరకే ఆదాయ పరిమితి ఉంది. మీద 3 లక్షల వరకే కిసాన్ క్రెడిట్ కార్డుల వినియోగానికి అవకాశం ఉంది. దీన్ని 3 నుంచి 5 లక్షలకు చేస్తూ తీసుకున్నా అంటే రైతులకు కొంత ఆర్థిక వెసులుబాటు కల్పించినట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా రీసెంట్గా తెలంగాణలో పసుపు టర్మరిక్ బోర్డును ఏర్పాటు చేశారు. అదేవిధంగా మరోసారి అంటే పత్తి బోర్డును కూడా ఏర్పాటు చేయాలి. మిగతా పప్పు దినుసు వీటి సంబంధించి కూడా కమిషన్లు వేయాలి ఎక్కడెక్కడ. అంటే రైతు పండించేందుకు ఏ రకంగా ఖర్చు చేస్తూ ఉన్నారు, సాగు ఖర్చు ఎంత అవుతుంది, రైతు ఆదాయం ఎంత వస్తుంది, దీన్ని కొంత బేరీజ్ చేసుకొని అవసరమైతే ఎంఎస్పీలను పెంచే విధంగా ఏ రకమైనటువంటి రైతులను ప్రోత్సహించాలి, ఇంకా ఏ రకమైనటువంటి సహాయం చేయాలి అనే విషయంలో కొంచెం అధ్యయనం చేసేందుకు కూడా కొంత నిధులు కేటాయించినగా మనకు స్పష్టమవుతూ ఉన్నది. అదేవిధంగా మరి గమనిస్తూ ఉంటే మిగతా అంశాలు ఏదో ఉద్యోగులకు సంబంధించి, ఇటు రైతులకు సంబంధించి, యువతకు సంబంధించి స్టార్టప్లను ప్రోత్సహించాలి. అదేవిధంగా ప్రాణాధారమైనటువంటి ఔషధాలు, మెడిసిన్స్, వీటి విషయంలో కూడా గత కొంతకాలంగా ప్రభుత్వం కొంత రాయితీలు ఇస్తూ ఉన్నది. కొంత ఎక్స్పోర్టు అంటే దిగుమతి సుంకాలను కూడా కొంత రద్దు చేసిన ప్రకటించింది. దీంట్లో కూడా మరోసారి చాలా స్పష్టంగా కేటగారికల్గా చెప్పడం జరిగింది. 30 ఔషధాల మీద పన్ను రద్దు చేయడంతో పాటు మిగతా ఎక్స్పోర్టు వీటిని కూడా మేము సులభతరం చేస్తామని చెప్పాను. అంటే ప్రాణాధారమైనటువంటి ఔషధాల విషయంలో, ఎందుకంటే వైరస్లు శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో అనేక రకాలుగా వ్యాధులు, బ్యాక్టీరియా వీటికి సంబంధించి వైరస్లు పెరుగుతున్న నేపథ్యంలో ఔషధాల వినియోగం కూడా పెరుగుతూ ఉన్నది. ప్రజలు దాని ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఔషధం ఒకప్పుడు అది అకేషనల్గా వాడుకునేటువంటి వస్తువు ఇప్పుడు నిత్యావసరంగా వాడుతూ ఉంది. కాబట్టి ఈ మెడిసిన్స్ కూడా తగ్గించమనేది అంటే సామాన్య ప్రజల అనుభవాలు ఏంటిది, వాళ్ళకి ఏ అవసరం ఉంది, వాళ్ళకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ప్రభుత్వాలు సామాన్యులకు ఏ రకంగా అండదండగా ఉండొచ్చు అన్న విషయంలో ఈ బడ్జెట్లు చెప్పగానే చెప్పినట్టుగా స్పష్టమవుతూ ఉన్నది. మరో విషయాన్ని పరిశీలిస్తుంటే ఇక్కడ చాలా వరకు రోడ్లు వీటికి సంబంధించి ఈ 4 లేన్ల రహదారులను 6 లేన్గా చేయడము, రైల్వేలను విస్తరించడము, అదేవిధంగా రోడ్డు కనెక్టివిటీని పెంచడము, పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో ఆ పట్టణాలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక రోడ్లను విస్తరించేందుకు ఈ ప్రయత్నాలు చేయడం, వీటికి సంబంధించి కూడా బడ్జెట్లో కొంచెం ఎక్కువ నిధులు కేటాయించి అంటే మౌలిక వసతులను పెంచడం, అదేవిధంగా స్టార్టప్ కంపెనీలను, ఉపాధి అవకాశాలను, యువతలో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీస్తూ వాళ్ళు ఉపాధి అవకాశం పెంచాలి. ఒక గ్రాడ్యుయేట్ బయటకు వచ్చినప్పుడు అతను ఒకరి మీద ఉద్యోగం కోసం ఆధారపడకుండా అతను స్వయం శక్తిగా ఒక స్టార్టప్ కంపెనీ ఏర్పరిచి మరో 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఏ రకమైన చర్యలు తీసుకోవాలి. అంటే జస్ట్ లైక్ మనం ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్టప్ కంపెనీగా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఉంది. స్కిల్ అంటే వృత్తి నైపుణ్యాలను పెంచాలి, యువతలో పెంచి వాళ్ళకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సహించాలి. ఆ స్టార్టప్ కంపెనీలు పెట్టుకునే వాళ్ళకు ఏ రకంగా ప్రోత్సహించాలి అనే విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత బడ్జెట్ కేటాయించి స్టార్టప్లను విపరీతంగా పెంచాలి. అవసరమైతే వచ్చే 2028 నాటికల్లా దేశాన్ని ప్రపంచంలోనే 3వ ఆర్థిక అతిపెద్ద దేశంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో మొత్తంగా నిర్మలమ బడ్జెట్ పరిశీలిస్తే ప్రపంచంలో అమెరికా, చైనా తర్వాత భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దాలి అన్న లక్ష్యంతో కొంత ఈ బడ్జెట్ రూపకల్పన చేసినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా కొంత వివరాలు రావాల్సిన అవసరం ఉంది. అంటే బడ్జెట్ ప్రసంగాన్ని బట్టి నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడు చేసినటువంటి ప్రసంగాన్ని బట్టి ఈ బడ్జెట్ను మనం ఇప్పుడు అంచనా వేసినప్పటికీ రాబోయే కాలంలో అంటే ఇంకా రేపటి నుండి కొన్ని బుక్స్ వచ్చే అవకాశం డిపార్ట్మెంట్ వారీగా వ్యవసాయ శాఖకి ఎంత, అక్కడ దాంట్లో వ్యవసాయ శాఖకి ఏ రకంగా తీసుకోబోతున్నారు, ఇట్లా అంటే ఈ రకంగా సివిల్ అవియేషన్ ఏ రకంగా పెంచాలనుకుంటున్నారు, ఎయిర్పోర్ట్స్ విషయంలో ఏ రకంగా ఉండబోతుంది, ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఈ మొత్తాన్ని బడ్జెట్గా చూస్తూ ఉంటే ఇది నిజంగా జనరంకంగా బడ్జెట్ చెప్పొచ్చు. కొంత రాష్ట్రాలకు సంబంధించిగా
రాష్ట్రాల ప్రాధాన్యతను యాజ్ యూజువల్గా మనం గమనించవచ్చు. రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా రాజకీయ కోణంలోనే నిర్ణయాలు తీసుకుంటాయి. రేపు ఈ వారం లోపలనే ఢిల్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వచ్చే కొద్ది రోజుల్లో బీహార్లో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి బీహార్ను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ రూపకల్పన చేశారు అని కొంత ప్రచారం జరుగుతామని ఓకే ఉండొచ్చు. అది కూడా అంటే ఏ పార్టీ అయినా ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు పార్టీ ఎన్నికలు ఓటర్లు ఓట్ల లక్ష్యము వీటికి సంబంధించి కొంత దృష్టి పెట్టే అవకాశం ఉంది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఈ రకమైన బడ్జెట్ రూపొందించిందా అంటే ఒక రకంగా అవునని చెప్పచ్చు. కానీ మిగతా రాష్ట్రాలను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారా అంటే నిర్లక్ష్యం చేయలేదు. పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మిగతా విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం పునరుద్ధరణ విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కొంత ఆ రాష్ట్రానికి కొంత ప్రాధాన్యత ఇచ్చింది. అంటే రాష్ట్ర విభజన హామీలలో కొన్నింటిని అమలు చేసేందుకు కొంత కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కొంత ఒక అడుగు ముందుకేసిందా అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి. అయితే తెలంగాణకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించారా, పూర్తి స్థాయిలో అంటే తెలంగాణలో విపక్ష కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి పూర్తిగా నిర్లక్ష్యం చేశారా అని అంటే అక్కడ కూడా కొంత నిర్లక్ష్యం కాలేదు. కానీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ఆర్థికవేత్తలు రాష్ట్ర మంత్రివర్గం కానీ మిగతా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్లో కొంత నిధులు రాలేదనేది మాత్రం వాస్తవం. నాకు థ్యాంక్ యూ కృష్ణమూర్తి. On middle class. Democracy, demography, and demand are the key support pillars in our journey towards Vikasit Bharat. The middle class provides strength for India's growth. This government, under the leadership of Prime Minister Modi, has